ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు అందుబాటులో ఉండాలని మంత్రులు సూచించారు. ఈ సమావేశం చాలా సౌద్భావ వాతావరణంలో ఒక పాజిటివ్ సైన్తో జరిగిందని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా అభిప్రాయపడతా ఉన్నాను. ఎక్కువ శాతం ఆర్థికపరమైన అంశాలు, ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలు, రావాల్సినటువంటి డిఏలు, ముఖ్యంగా సరెండర్ లీవులు, మరీ ముఖ్యంగా పోలీసు వారి సరెండర్ లీవులు, అదే రకంగా వేతన సవరణ కమిషన్ ఏర్పాటు తదితర అంశాల మీద అన్ని సంఘాలు తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. మా సంఘం పక్షాన మేము పేరుకుపోయిన లైబిలిటీ ఈనాటి సమావేశాన్ని ఆహ్వానిస్తూ పేరుకుపోయిన బకాయిల విషయంలో ఒక ప్రత్యామ్నాయ మార్గం, ఉద్యోగులకి అసలు ఎంత బాకీ ఉందో ప్రభుత్వం వాటిని లెక్క తెచ్చి సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వేసి ఒక పథకాన్ని హౌసింగ్ పథకంతో ముడిపెట్టి ఎవరి ఊర్లో వారికి రావాల్సిన బాకీకి సమానమైన భూమిని, ఇంటి స్థలాన్ని ఇచ్చేటట్టుగా, అందులో 2 సంవత్సరాల్లో ఉద్యోగి ఇల్లు కట్టుకుంటే ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ప్రభుత్వం సబ్సిడీ చేసేటువంటి ఒక విధానాన్ని రూపొందించమని మేము ప్రభుత్వాన్ని మా సంఘం పక్షాన మా ప్రతిపాదనగా ప్రభుత్వం ముందు ఉంచాం. అలాగే ఇప్పుడు ప్రాస్పెక్టివ్గా ఇవ్వాల్సిన పెండింగ్లో 4 డిఏలకు గాను కనీసం 2 డిఏలని ఈ పండుగ సందర్భంగా మంజూరు చేస్తూ ప్రకటన చేయాలని కోరడం జరిగింది. పాత 1/7/2018, 1/1/2019 డిఏ బాకీలని చెల్లిస్తూ ప్రాస్పెక్టివ్గా పెండింగ్లో ఉన్న 4 ఇన్స్టాల్మెంట్ డిఏలో కనీసం 2 ఇన్స్టాల్మెంట్ డిఏలు ఇవాళ చెల్లించాలని అనౌన్స్ చేయాలని కోరారు. ఉన్నది 4 అండి, అందులో 2 కనీసం చెల్లించాలని కోరారు. యాజ్ ఆన్ దిస్ డే జనవరి తర్వాత మళ్ళీ జూలైకి ఇంకోటి వస్తుంది, 6 రోజు వస్తుంది. సో మనం ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు కదా. ఈ రోజుకి పెండింగ్ ఉన్న 4 విడతల డిఏలో 2 విడతలు మంజూరు చేయమని, ఈ ప్రభుత్వం 19లో దిగిపోయే ముందు పెండింగ్ పడిన 2 డిఏల ఎరియర్స్ని చెల్లించమని కోరారు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి దీపావళి లోపు డిఏలను రిలీజ్ చేయాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేశాం. అలాగా 25 నెలల నుంచి మరి పిఆర్సీ కమిటీని అపాయింట్ చేసిన పరిస్థితి లేదు. మరి ఇప్పటికి 25 నెలలు అయింది కాబట్టి పిఆర్సీ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయవలసిందిగా కూడా కోరు. ఈ ముఖ్యమైన హెల్త్ కార్డ్స్ ఉన్నాయో, హెల్త్ కార్డ్స్ ఈ రాష్ట్రంలో పనిచేయని పరిస్థితి ఉంది. హెల్త్ కార్డు మీద వెళ్తే హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వటం లేదు, రీఎంబర్స్మెంట్ పెట్టుకుంటే బిల్స్ రావటం లేదు. వీటన్నిటి మీద ఒక అడుగు పడిన పరిస్థితి లేదు కాబట్టి హెల్త్ కార్డు సిస్టానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చాం. దాంతోపాటు ఇన్సూరెన్స్ ఫీజిబిలిటీని కూడా, హెల్త్ కార్డు మొత్తాన్ని ఇన్సూరెన్స్లోకి తీసుకోవడానికి ఫీజిబిలిటీని కూడా చెక్ చేయాలని, ప్యాకేజ్ రేట్స్ పెంచాలని, సీలింగ్ పెంచాలని, మేము ఏదైతే డబ్బు కడుతున్నామో ఆ డబ్బంతా కూడా డైరెక్ట్గా ట్రస్ట్కే వచ్చేటట్లు చేయాలని చెప్పి కూడా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి విజ్ఞప్తి చేశాం. దానితో పాటు 60-62 సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంటీఎస్ వారు, గురుకుల పాఠశాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 60-62 సంవత్సరాలకు తీసుకెళ్లాలని, ప్రభుత్వానికి దీంట్లో పెద్దగా ఖర్చు అయ్యే పరిస్థితి లేదు, హెల్త్ కార్డు విషయంలో ఖర్చు అయ్యే పరిస్థితి లేదు. హెల్త్ కార్డ్స్ను సిస్టమైజ్ చేయమని, అవసరమైతే ఒక 100-200లో మేము పే చేస్తాం, కానీ వాటిని క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాల్సిందిగా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేయడం జరిగింది.